హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. అన్నం, చపాతీ, రోటీ, పూరి దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి అరకిలో చికెన్ తీసుకున్నాను. మీడియం సైజు 4 ఉల్లిపాయలను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా తిప్పి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. చికెన్ శుభ్రం చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడిగినట్లయితే చికెన్ కూర అనేది నీసువాసన రాదు. మూత పెట్టి స్లో అండ్ మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండండి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా ఎగరనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపి 5 నిమిషాలు మగ్గనిచ్చి చికెన్ ముక్క ములిగేలాగా వాటర్ వేసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ కొట్టి తెలుసున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇట్లా ఆయిల్ పైకి తేలితే ఉడికినట్లు అర్థం. మీకు కాస్త గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. థిక్ గ్రేవీగా ఉండాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చికెన్ కర్రీ చూడ్డానికి కలర్ఫుల్గా, మసాలా వాసనలతో కూర గుమగుమలాడిపోతుంది. ఈ కూర బిర్యానీ ఐటమ్స్, పూరి, రైస్, చపాతీ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. ఉప్పు, కారం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చికెన్ కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. చికెన్ కర్రీ వైట్ రైస్తో తిన్నప్పుడు రసం కూడా పెట్టుకోండి. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.